ఓకే, బచ్చలి మలై కర్రీ తయారు చేసే విధానం చూసారు కదా ఎంతమంది రెడీ అయిపోయారు టేస్ట్ చూడడానికి. ఫాస్ట్గా అందరినీ పరిచయం చేసేసుకొని టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్పేస్తాను. గీత గారు, సో వీడు మా బాబు అండి అభిజిత్. ఓకే, హాయ్ అభిజిత్. మీ పాప? మా పాప అనూష. హాయ్. మా వారు. నమస్తే అండి. హలో. ఓకే, ఈ పక్కన ఈ గ్యాంగ్ అంతా మా పాప లిపి. హాయ్ లిపి, బాగుంది నీ పేరు. ఓకే, సాయిశ్రీ. హాయ్ సాయిశ్రీ. ఓకే, వీళ్ళు మా చిన్న పాప వేద, శ్రీ విఘ్నేష్. హాయ్ వేద. హాయ్ విఘ్నేష్. ఏయ్ సూపర్. ఓకే, బాగుంది. దా లే, సిగ్గుపడకు, ఏం పర్లా. చూడు నీకోసం ఇక్కడ చెర్రీస్ ఉన్నాయి, తింటావా? ఏది తిందాం ఫస్ట్? ఇదా? నేను ఇస్తా, నేను పెడతా. ఓకే, ఇదిగో నీకు ఇది ఫస్టా? ఓకే, సో విఘ్నేష్కి ఫస్ట్ ఇది బాగా నచ్చిందంట. సో అందరం కూడా మలై కర్రీ ఫస్ట్ టేస్ట్ చూద్దాం. తీసుకోండి. రత్నం గారు ఎలా ఉంది? చాలా బాగుందండి. చాలా బాగుందా? అదే కొంచెం అంటే మేము కొంచెం సాల్ట్ తక్కువ తింటాము, తినే వాళ్ళకి బాగానే ఉంది. బాగానే ఉందా? ఓకే, సో ఇప్పుడు కంద బచ్చలి కూర తిందాం. తీసుకొని అందరూ ఫాస్ట్గా. యాక్చువల్గా ఆవపిండి, అల్లం ఇవన్నీ కూడా మిక్స్ చేసి వేశారు కదా. సో ప్రతి దీంట్లో కూడా ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకు తెలుస్తుంది అనమాట. అండ్ ఎంతైనా ట్రెడిషనల్ ఐటమ్ కదా, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఓకే, సో రెండు ఐటమ్స్ కూడా బచ్చలి కూరతో చాలా ఈజీ అండి, అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. గీత గారు కంగ్రాచులేషన్స్. మీకు కూడా అండి. రుక్మిణి గారు, చక్కగా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు. గీత గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక బ్యూటిఫుల్ శారీ అండి. థ్యాంక్ యూ. చూద్దాం ఎలా ఉందో. రుక్మిణి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఒక బ్యూటిఫుల్ శారీ అండి. చూద్దాం ఇది ఎలా ఉందో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండి. అందరు చక్కగా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు బాయ్ అండి. చూసారు కదండి బచ్చలి కూరతో ఇవాళ మన రెండు వెరైటీస్. మరి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. రెండు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మీకు తెలిసిన మంచి మంచి ఊరించే వంటల్ని అందరికీ చేసి చూపించాలంటే వెంటనే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. చూసారు కదండి వాళ్ళకి ఊరించే వంటల్ని. మరి మీరు కూడా మంచి మంచి ఊరించే వంటల్ని మాకు చేయాలంటే SMS డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా నోట్ చేసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాకు SMS చేయండి. ఇది రాజమండ్రిలో ఇవాళ మన ఊరించే వంట. రేపు మరో ప్లేస్ లో మరిన్ని రుచికరమైన ఊరించే వంటలతో మళ్ళీ కలుద్దాం. హాయ్. ఈ రోజు పోటాపోటీగా తయారు చేసి చూపించిన ఊరించే వంటకాలు చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు మీ అందరి కోసం మరొక చిట్కా. పని ఒత్తిడి వల్ల ఒక్కోసారి బాగా నీరసంగా, అలసటగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు వెంటనే ఒక అరటిపండు తింటే మనకు ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. చిట్కా చూసారు కదా. ఇక ఈ రోజు మనం తయారు చేసుకున్న వంటకాలు పోషకులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దామా. ఈ రోజు పిండి వంటలో చూసిన గోబీ పన్నీర్లోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. పన్నీర్ చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ఇంగ్రీడియంట్, మెయిన్ థింగ్, ప్రోటీన్ మూలాన. ఇప్పుడు ఉదయాన్నే అంటే ముఖ్యంగా అందరికీ ఇంపార్టెంట్, ప్రోటీన్ అందరికీ కూడా కావాలి. కానీ రికవరీ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి మరీ ఇంపార్టెంట్. రికవరీ అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ సర్జరీ, లేకపోతే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫీవర్, ఏదైనా ఒక చిన్న బాడీలో చిన్న ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు కూడా ప్రోటీన్ కావాలి. సో బాలింతలు, గర్భిణీ స్త్రీలు డెఫినెట్గా ప్రోటీన్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది కూడా కంప్లీట్ ప్రోటీన్. సో కంప్లీట్ ప్రోటీన్ అంటే మనకు పన్నీరు, పాలు, గుడ్డు ఇలాంటివి. వెజిటేరియన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఈ పన్నీర్ ఒక మంచి సోర్స్. సో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో మనకు ఐడియల్ ప్రోటీన్ దొరికిపోతూ ఉంటుంది. సింపుల్గా ఎలా వాడుకోవాలి, ఇలా వెజిటబుల్తో వాడుకుంటే సరిపోతుంది. మంచి కాంబినేషన్ కూడా. సో గోబీ పన్నీర్ చాలా బాగుంది. గోబీ ఆకులు కూడా చక్కటి పోషక విలువలు ఉన్నాయని తేలినాయి.
ఇప్పుడు తప్పేం లేదు, మనం గోబీనే ఇన్ని రోజులు వాడుకుంటూ ఉన్నాము. ఆకులు కూడా కొంచెం కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా ట్రై చేస్తే కూడా ప్రాబ్లం ఏమీ లేదు. ఏదైనా ముల్లంగి ఆకులు కానీ గోబీ ఆకులు కానీ వీటిల్లో కూడా చక్కటి పోషకాలు ఉన్నాయి. అవి ట్రై చేద్దాం, మనకు గనక నచ్చితే మనం ఆచరణలో పెట్టడం కూడా తప్పేమీ లేదు. ఇక ఈ ధనుర్మాస దివ్య ప్రసాదంలో మరో వెరైటీ మనకు చిటికలో చేసేద్దాంలో చూసేసాము. అదేమంటే కొబ్బరి రవ లడ్డు. రవ, బాంబే రవ, షుగర్ రెండు కూడా ప్రాసెస్డ్. మనకు బిగ్గెస్ట్ ఎనిమీ ఇప్పటి దాంట్లో ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్. బాంబే రవ వద్దండి, అసలు అది మంచిది కాదు, అందులో పోషక విలువలు ఏవి కూడా లేవు. ఇలాంటి లడ్డులు కూడా మనము ఈ గోధుమ రవ వాడుకుంటూ షుగర్ బదులుగా బెల్లం ట్రై చేసుకుంటే బాగానే ఉంటుంది. బెల్లం కాకపోతే నేను చెప్పినట్టుగా ఈ వైట్ షుగర్ బదులు బ్రౌన్ షుగర్ వాడుకున్నా ఓకే. సో ఈ రెండు మార్పులు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాసెస్డ్ ఫుడ్ ఎంత డేంజరస్ అంటే అది ఒక డ్రగ్ లాగా. అంటే ఏదైనా ఒక చెడు అలవాటు ఉన్నిందనుకోండి, బ్రెయిన్ కొన్ని కెమికల్స్కి అడిక్ట్ అయిపోతూ ఉంటుంది. ఒకటి కాఫీ, మరొకటి సిగరెట్ తాగడం లాంటి అలవాట్లు, ఇవన్నీ అడిక్షన్కి కారణాలు. అలాగే ఈ ప్రాసెస్డ్ ఫుడ్ కూడా అడిక్టివ్గా అయిపోతూ ఉంటుంది. తిన్న వెంటనే మళ్ళీ 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 తినాలి అని అనిపిస్తూ ఉంటుంది. అది ఒక పెద్ద సమస్య. దాని మూలంగా చాలా సమస్యలు కూడా దారి వస్తూ ఉంటుంది. అంటే లావు పెరగడము, గుండె జబ్బు రావడం, ఇవన్నీ ఇంకొక సైకిల్. సో ఫస్ట్ ఎక్కడ బ్రేక్ చేయాలి మనము? ప్రాసెస్డ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తే చాలు. ఊరించే వంటలో చూసిన కంద బచ్చలి కూర, అలాగే బచ్చలి మలాయ్ కర్రీ రెండు కూడా నిజంగానే బాగున్నాయి. ఇప్పుడు బంగాళాదుంపల కంటే కూడా స్వీట్ పొటాటో, కంద ఇవన్నీ కూడా చాలా మంచివి. దుంపకూరలు ఎలా బనానా బ్యాడ్, హై క్యాలరీ అని మనం డిసైడ్ అయిపోయామో, అలాగే దుంపకూరలు కూడా ఒక కేటగిరీ అనమాట. వాయు అని, మంచిది కాదు అని పూర్తిగా దాన్ని అవాయిడ్ చేసేస్తూ ఉంటాము. కంద, స్వీట్ పొటాటో కూడా స్ట్రెస్ రిలీవింగ్ ఫ్యాక్టర్సే. బచ్చలి కూర చాలా మంచిదండి. ఇక రెండిట్లో ఏది మంచిదంటే రెండు కూడా బాగున్నాయి కాబట్టి డెఫినెట్గా నోట్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు. బచ్చలి మలాయ్ కర్రీలో మలాయ్, కొబ్బరి రెండు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం ఇక్కడే మనము మన నాలెడ్జ్ అంతా కూడా వాడుకోవాలి. ఏది ఎక్కువ తీసుకోవాలి, ఏది తక్కువ తీసుకోకూడదని. స్కిన్ క్లియర్గా ఉండాలి, బాగుండాలి, సప్పుల్గా ఉండాలి. సప్పుల్గా అంటే అలా ఫ్రెష్గా ఉండాలి అంటే క్రీమ్ కొద్దిగా మనం డైట్లో తీసుకోవాలి. అదే ఎక్కువ తీసుకుంటే ఆక్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో క్వాంటిటీనే మేనేజ్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక్క దాంట్లోనే మనం తక్కువ వాడుకుంటే బెనిఫిట్ ఏంటి, ఎక్కువ వాడుకుంటే ప్రాబ్లం ఏంటి, సో ఇవి తెలుసుకొని ఆ ఒక బ్యాలెన్స్ అనేది మనం స్ట్రైక్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీ అందరి కోసం ఇంకొక చిట్కా. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. వెన్న ఎక్కువ కాలం తాజాగా ఉండాలి అంటే వెన్నను ఐస్ ట్రేస్ లో నిల్వ ఉంచి రెఫ్రిజిరేట్ చేయండి. ఇలా చేస్తే ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉంటుంది. రాజు గారు, ఈ రోజు మీరు మాకు తయారు చేసి చూపించిన గోబీ పన్నీర్, అలాగే ధనుర్మాస దివ్య ప్రసాదం కొబ్బరి రవ్వ లడ్డూలు రెండు చాలా బాగున్నాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వంటకాలు మీకు బాగా నచ్చాయి కదా? అయితే తయారు చేసుకొని మీరు కూడా చక్కగా టేస్ట్ చూడండి. అలాగే మీరు ఇష్టపడే వంటకాలతో పాటుగా మీ సలహాలు, సూచనల్ని కూడా మా అడ్రస్ కి రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151. ఇదండి ఇవాళ ఎంటీఆర్ మసాలా అభిరుచి. రేపు కూడా సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే. యాంకర్ డ్రెస్ కర్టసీ